అందరికీ నమస్కారం. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27వ తేదీ నాడు ప్రారంభించబడింది. అసలు ఈ పార్టీ పెడతానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ. నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మంత్రివర్గంలో తీసుకోకుండా ఉండటం వలన ఈ సమస్య ఏర్పాటైంది. అంతేకాకుండా ఇంపార్టెంట్ ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. దానికి ఆయనకి సమ్మతి లేదు. మంత్రి కోసం ఆయన ఆశపడ్డాడు, ఆలోచించాడు, అడిగాడు. అయితే ఆ పదవి ఇవ్వకుండా ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే విజయరామారావు గారికి మంత్రి పదవి ఇచ్చి సామూహిక కులాల ఈక్వేషన్ మూలన మీకు ఇవ్వలేకపోతున్నామని చెప్పి కేసీఆర్కి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. దాంతో ఆయన ఇవ్వలేక పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడు. ఇప్పుడు ఏప్రిల్ 27, 2001 సంవత్సరంలో పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని చేతబూని నాటి నుంచి జిల్లాలో తిరిగి అనేక బహిరంగ సభలు పెట్టుకుంటూ జన సమీకరణ చేసుకుంటూ నాయక సమీకరణ చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి అప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కొంతమేరకు విజయం సాధించారని చెప్పొచ్చు. కొన్ని జడ్పీటీసీలు, జిల్లా పరిషత్లు, మండలాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు 2001 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో విజయం సాధించేటప్పటికి తెలంగాణలో తెలంగాణ వాదం బలంగానే ఉంది. ఆ వాదం చనిపోలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైంది. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది. 2009 ఎలక్షన్స్లో మళ్ళా టీడీపీ పార్టీతో కలిసి పనిచేసింది. 2014 వరకు ఈ రెండు పార్టీలతో కలిసి పనిచేయటాలు, విడిపోవటాలు కూడా జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అలా ఎదుర్కొంటూనే పార్టీని నడుపుతూ ముందుకు తీసుకెళ్లిన క్రమంలో 2014 వచ్చే నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ. 2004 ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు సోనియా గాంధీ 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చారు నాటి కాంగ్రెస్ పెద్దలు. అప్పుడు 2014 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ సాధ్యమైంది. టీఆర్ఎస్ పార్టీనే తెలంగాణలో ఉద్యమాలు చేసింది. ఉద్యమంలో అందరినీ కలుపుకొని జేఏసీ ఏర్పాటు చేసి దాని ద్వారా రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాలని, ప్రజా కవుల్ని, ప్రజా కళాకారుల్ని, ఎంప్లాయీస్ని, లాయర్లని, డాక్టర్ని, అందరినీ, విద్యార్థుల్ని అందరినీ మమేకం చేసి జేఏసీ ద్వారా తెలంగాణ సాధనకు ముందుకు నడిపింది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించింది. 2018 జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ పార్టీ 2018కి పూర్వం తెలంగాణ పార్టీ యొక్క పేరుని మార్చి బీఆర్ఎస్ పార్టీగా చేసింది. భారతీయ రాష్ట్ర సమితిగా పెట్టింది. దాంతో 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవటం, ఎక్కడ పక్క రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బీఆర్ఎస్ ఉనికి లేకుండా పోవటం, మహారాష్ట్రలో కొన్నిసార్లు లోకల్ నుంచి అక్కడ కూడా ఓటమి పాలవటం అన్నీ కూడా ఎదురేతం స్టార్ట్ అయింది. ఇప్పుడు పేరు మార్చేటట్టు ఎదురే స్టార్ట్ అయింది. దానికి ఉదాహరణగా గతంలో సత్యం కంప్యూటర్స్ అనే కంపెనీ సత్యం అనే పేరున్నప్పుడు విపరీతంగా ప్రాచుర్యం పొందింది. వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచం మొత్తం కూడా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కంపెనీ గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయింది. ఏది సత్యం సాఫ్ట్వేర్ కంపెనీ. తర్వాత వాళ్ళు సత్యాన్ని తీర్చి మైడాస్ అని మార్చారు. అంటే ఎమ్ నుంచి ఎస్ రివర్స్లో వచ్చారు. అదే సత్యాన్ని మైడాస్ అని పేరు పెట్టారు. మైడాస్ అని పేరు పెట్టిన కానీ వాళ్ళకు కూడా అపజయాలు ఎదురైనాయి. ఆ కంపెనీ కూడా తర్వాత అనేక కేసుల్లో పడి ఇబ్బందులు పాలైంది. అలాగే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చినాక బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటమి పాలైంది. దాని తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, అనేక సవాళ్ళను ఎదుర్కొంది. దాంతో ఓటమి పాలైన తర్వాత నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏమని? ఇటీవల నాయకులందరితో కూడా సమావేశమైనప్పుడు కేసీఆర్ గారికి ప్రధాన డిమాండ్ ఇదే, మనకు బీఆర్ఎస్ పార్టీ అనే పేరు కలిసి రాలేదు, మనం టీఆర్ఎస్, మనం లోకల్ వాదాన్నే భుజాన్ని వేసుకున్నాం,
తెలంగాణ ప్రాంతీయ పార్టీగానే ఉందామని లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా పదే పదే చెప్పేటప్పటికి మనసు మార్చుకున్న కేసీఆర్ ఇక దేశ రాజకీయాల గురించి మనకు అనవసరం, మనం మన రాష్ట్రానికి పరిమితం అయిపోయి తెలంగాణను చూసుకుంటే చాలు అని నిర్ణయానికి వచ్చి రేపు ఏప్రిల్లో 25 సంవత్సరం ఏప్రిల్లో వరంగల్లో ఒక మహాసభ పెట్టి ఆ మహాసభలో 5-6 లక్షల మంది ప్రజల్ని సమీకరణ చేసి ఆ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేస్తానికి నిర్ణయించినట్టుగా మనకు అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా అవతరించే అవకాశం ఉందనేది మనం ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.